ఒకవేళ అసలు అలా పరంపరాగతంగా వస్తున్నటువంటి కులదైవం ఎవరో తెలియకపోతే అప్పుడు ఏం చెయ్యాలి? ఆ భగవన్మూర్తుల్ని ఎలా ఏర్పాటు చేసుకోవాలి పూజాక్రమంలో? దీన్ని వివరించమని అడిగారు. చాలా మంచి విషయం. సింహాసనము అనేటటువంటిది ఒక్కటే ఉంటుంది. ఎవరు సింహాసనమునందు కూర్చుంటాడో వాడు పరిపాలకుడు. వాడు కర్మఫలప్రదాతయ్యి శుభాన్ని ఇవ్వగలడు. ఆయనకి కోపం వస్తే ఇబ్బంది పెట్టగలడు. సనాతన ధర్మానికి ప్రాణప్రదమైన సిద్ధాంతం ఏమిటంటే, శుభ ఫలితాన్ని ఇవ్వడానికి ఒకడు, అశుభ ఫలితాన్ని ఇవ్వడానికి ఒకడు ఉండరు. భగవంతుడే బాధ పెడతాడు, భగవంతుడే సుఖ పెడతాడు. అందుకే క్రోధ కృత్కర్త అని బాధ పెట్టినా ఆయనే, భయపెట్టినా ఆయనే, భయం తీసినా ఆయనే.